హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? మరి ఈరోజు కూడా ఇంకో కొత్త పాట మనం వీటిని నేర్చుకుందామా? అందరు సిద్ధమేనా? ఆర్ యు రెడీ? ఓ ఎస్. సరే, మరి పాట నేర్చుకోకముందు దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. ఆ మాట ఏందో మరి చదివి అది కూడా నేర్చుకోవాలి. మరి ఎందుకు పాట నేర్చుకుంటున్నామో ఆ వాక్యానుసారంగా మరి ఏమున్నదో చూద్దాము. మరి ఎఫ్ఎస్సి పత్రిక మీ దగ్గర బైబిల్ ఉన్నవా చూడండి. 5వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే, ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని చెప్తున్నది పిల్లలు. మరి ప్రభు అంటే యేసయ్యకి, ప్రీతికరం అంటే ఇష్టకరమైనది. యేసయ్యకి ఏది ఇష్టమో తెలుసా? మరి ప్రతి పరీక్షలో మనం ఆయన కొరకు జీవిస్తూ మనం వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలంట. వెలుగు సంబంధం వల్ల అంటే మరి యేసయ్య వెలుగైనాడు కదా. యేసయ్య ఏమన్నాడు? నేను లోకంలోకి వెలుగును. కాబట్టి యేసయ్య వెలుగులో మనం నడుస్తుండాలా. చీకటి అనే పాపపు లోకంలో పాపంలో నడవకుండా మరి యేసయ్య వెలుగులో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి పిల్లలు, మరి నీ హృదయంలో యేసయ్య ఉంటే నువ్వు యేసయ్య బిడ్డవైతే యేసయ్యతో మరి వెలుగులో నడుస్తావా? వెలుగు సంబంధుల వాళ్ళు ఉంటావా? పాపాన్ని దూరం చేస్తూ యేసయ్యకి దగ్గరగా నడుచుకోవాలా, వెలుగులో నడుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి పాట విని దేవుని స్తుతిస్తాం మా పిల్లలు. ఆయుడే ఓ ఎస్. సరే, పాటలు నేర్చుకుందాం. ఆనందగీతముల్ పాడుడి, ప్రభు యేసునే స్తుతించుడి. ఆనందగీతముల్ పాడుడి, ప్రభు యేసునే స్తుతించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. లోకమునకు వెలుగు యేసు, పరలోకమునకు మార్గము. చీకటిలో కాక వెలుగులోనే నడిచెదరా యేసుతో. లోకమునకు వెలుగు యేసు, పరలోకమునకు మార్గము. చీకటిలో కాక వెలుగులోనే నడిచెదరా యేసుతో. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లలారా పెద్దలారా, ప్రభు యేసు మీలో ఉన్నాడా? చీకటిలో కాక వెలుగులోనే నడిచెదరా యేసుతో. పిల్లలారా పెద్దలారా, ప్రభు యేసు మీలో ఉన్నాడా? చీకటిలో కాక వెలుగులోనే నడిచెదరా యేసుతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందగీతముల్ పాడుడి, ప్రభు యేసునే స్తుతించుడి. ఆనందగీతముల్ పాడుడి, ప్రభు యేసునే స్తుతించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే పిల్లలు, సరే మరి ఈరోజు నుంచి ప్రతిరోజు యేసయ్య వెలుగులో మీరు నడుస్తూ మరి సాతాను చీకటిలో నడవకుండా మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని యేసయ్య ఆలోచిస్తున్నారు. ఓకే పిల్లలు, ప్రతిరోజు మరి పాపానికి దూరంగా ఉంటూ, అంటే తల్లిదండ్రుల మాట వినాలా, చెడ్డ పని చేయకుండా నీ జీవితాన్ని పరిశుభ్రం పెట్టుకోవాలంటే, మరి పరిశుభ్రంగా పెట్టుకోవాలంటే ఎవరు నమ్మాలా? యేసయ్యని హృదయంలోకి నమ్ముకుంటే ఆయన మంచి జీవితం వెలుగులు నడిచే కృప దేవుడు
మీకు అనుగ్రహిస్తాడు. యేసయ్య నమ్మాలంటే మీరు ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నా హృదయంలో పాపం క్షమించు, నా కొరకు నీ శిలువలో చనిపోయినందుకు వందనాలని చెప్తే యేసయ్య నీ హృదయంలో పాపం అనే చీకటిని తీసి ఆయన నీకు వెలుగునిస్తాడు, నీకు నూతన జీతం ఇస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు అవుతావు. ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకోండి. యేసయ్య బిడ్డలుగా మీరు ఉండడానికి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు జీవించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట